ప్రజాస్వామ్యాన్ని నరికి చంపినట్టే ప్రశ్నించే గొంతుకును నులిమేశారు. అందరికీ నమస్కారం. ఈరోజు చిత్తూరు జిల్లాలో జర్నలిస్టు సోదరిని నరికి చంపారు అంటే ప్రజాస్వామ్యాన్ని నరికి చంపినట్టే. ఈరోజు ప్రశ్నించే గొంతుకును నులిమేశారు. అందరూ అని చెప్పను కానీ ఈరోజు జర్నలిస్టు మీడియా మాధ్యమాలు ఏవైతే ఉన్నాయో ప్రజల సమస్యల పట్ల నిలబడుతూ, గతంలో మీడియా ఎట్లా ఉండేదంటే ఎక్కడైనా ఏదైనా జరిగితే తెలిసేది కాదు. ఈరోజు యాంటీ గవర్నమెంట్లో మేము ఏదైనా న్యాయపైన మనం పోరాటాలు చేసినప్పుడు మాకు మద్దతుగా నిలిచి ఒక వ్యక్తి ప్రశ్నించే సమాధానం కోసం వీళ్ళందరూ కూడా పిల్లర్లుగా నిలిచారు. ఒక రాజకీయ నాయకుడి కంటే ఏమాత్రం తీసిపోని జర్నలిస్టు సోదరులకి ఈ విధంగా దాడి జరగడం అనేది, హత్య జరగడం అనేది జనసేన పార్టీ తరఫున పూర్తిగా ఖండిస్తున్నాను. జర్నలిస్టు సోదరుడు శేఖర్ గారు ఈరోజు జర్నలిస్టు పైన దాడి జరిగింది, హత్య చేశారు. దాన్ని ఖండిస్తూ మీరు మద్దతుగా రావాలని తెలిపినప్పుడు బేషరతుగా ఇక్కడికి రావడం జరిగింది. ఈ హత్య ఏదైతే జరిగిందో ఆ హత్య పైన వెంటనే చర్యలు తీసుకోవాలి. ఫాస్ట్ ట్రాక్ కోర్టులో నిందితులకు శిక్ష వేయాలి. భవిష్యత్తులో ప్రజల తరపున ప్రశ్నిస్తున్న జర్నలిస్టు సోదరులకందరూ కూడా చట్టపరమైన భద్రత కల్పించాలని కోరుకుంటున్నాను. ఈరోజు కూటమి ప్రభుత్వంలో మీడియా సోదరులకు ఎంత స్వేచ్ఛ ఉందంటే స్వపక్షం వారు కూడా ఏదైనా తప్పు చేస్తే వాళ్ళని బేషరతుగా ప్రశ్నించే హక్కునిచ్చింది. మీడియా జర్నలిస్ట్ సోదరులు చెప్పినట్టు గతంలో ఏదైతే కమిటీ ఉందో దాన్ని రెన్యూవల్ చేసే విధంగా పెద్దలకు సూచనలు పంపుతాను. ఈ హత్యను ఖండిస్తూ భవిష్యత్తులో ఇటువంటి చర్యలు పునరావృతం కాకూడదని, ప్రజల పక్షాన నిలబడుతున్న జర్నలిస్టు సోదరులకి న్యాయం జరగాలని నా వంతుగా జనసేన పార్టీ పెద్దలకు తెలియజేస్తానని తెలియజేస్తున్నాను. జై హింద్.